చూపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉంది. అదేవిధంగా మీకున్నటువంటి ఇంకొక రెమెడీ ఏంటంటే గౌరవ హైకోర్టు వారికి వెళ్లి రిట్ ఆఫ్ మాండమస్ అని చెప్పి మీరు ఒక రిట్ దాఖలు చేసి మీ రెవెన్యూ రికార్డులు ఏదైతే తప్పిదం చేశారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోమని చెప్పి మీరు ఈ రోజు హైకోర్టును కూడా ఆశ్రయించడానికి కూడా మీకు అవకాశం చట్టంలో చాలా వెసులుబాటు ఉంది. కేవలం చట్టం తెలుసుకోకపోవడం వల్లనే రెవెన్యూ అధికారులు రైతుల్ని, అదేవిధంగా రైతు కుటుంబీకుల్ని, అదేవిధంగా క్రయ విక్రయాలు జరిగినటువంటి భూస్వాముల్ని, భూ హక్కు కలిగిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళందరూ తెలియజేసేది ఒకటే, మీరేం భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. చట్టం మీకు అనుకూలంగా ఉంది. చట్టం తెలుసుకోకపోవడం మన తప్పిదం. చట్టం తెలుసుకుంటే ఖచ్చితంగా చట్టంతోనే మనం ఎదుర్కొని మనం న్యాయం పొందొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా 46 మండలాల్లో ఎవరైతే ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మి కోట్ల రూపాయలు కొల్లగట్టి సస్పెండ్ అయినటువంటి అధికారులు కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. అదేవిధంగా తెలుగు గంగ ఏదైతే ముంపు ప్రాంతాలు కండలేరు, అదేవిధంగా సోమశిల ముంపు ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క తెలుగు గంగ